ఆంబోతు రాంబాబు కాంబోతు రాంబాబు అనరండి ఎవరిని ఏంటి పద్ధతి తెలిసినాడా? పద్ధతి తెలవదమ్మా ఆయనకి ఏంటి. ఈసారి అక్కడ నిలబడితే గెలుస్తాడు ఆయన ఏంది రాంబాబు గారు. అంటే బడ్జెట్ వచ్చుతారా కనుక్కోమనండి ముందు వాళ్ళ ఊర్లోనే, అంటే రేపల్లిలోనే అక్కడ దాకా ఎందుకు, రేపల్లిలోనే వెళ్ళమనండి ఏంటి. సార్ ఈ రోజు రోజా గారు మాట్లాడారు, జగన్ ఎందుకులే అండి, వేస్ట్ అండి. వినండి, చాలా విలువలు ఉన్నాయండి. ఏంది గుండు చేసినప్పుడు, మరి రిషికాండన్ గుండు చేసినప్పుడు చాలా విలువలు ఉన్నాయండి. ఏంది ఆడదాం ఆంధ్ర అయినప్పుడు చాలా విలువలు ఉన్నాయండి. సార్ జగన్ గారు బయటకు వచ్చినప్పుడు చాలా మంది వస్తున్నారు కదా జనాలు, మీరు అక్కడ పోయి చూడండి, ఇక్కడ ఎందుకు ఏంది మీడియాలో తెగ జనాన్ని చూపిస్తున్నారు. అదే అక్కడ గ్రౌండ్ పోయి చూడండి అండి, గ్రౌండ్ లో పోయి చూసి మీ వాళ్ళు ఉన్నారు కదా, అది కూడా చూసుకొని మాట్లాడండి ఏదైనా. అంటే జగన్ అంటే జగన్ అంటున్నారు. అదే మరి 11 ఎందుకు వస్తాయమ్మా ఏంది, 151 నుంచి 5 ఎగిరిపోతాయమ్మా ఏంది. జగన్ అంటే 29లో ఆయనే సీఎం అంటున్నారు. ఏ 29? 3029 నాకైతే అనిపించలే మరి ఏంటి. సరే సార్, అట్లాగే రప్ప అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు సార్? రప్పనా అన్ని జాతరలు అవుతాయి అమ్మా, ఎందుకు నిదానంగా అవుతాయి. ఇంజక్షన్ ఒకసారి ఇచ్చాడు అనుకో బాగోదు. అన్ని జాతరలు చేయాల్సిన పద్ధతి ప్రకారం ఎవరు పోతున్నారో ప్రజాజీవనం పోతున్నాడో అందరూ తెలుస్తానందుగా. అట్లాగే సార్ గల జయదేవ్ గారిని ఇలాగే తొక్కారు. చంద్రశేఖర్ గారు ఒక సమాధానం చెబుతున్నారు, సినిమా చూపిస్తానన్నట్టు సినిమా చూపించాడు రాంబాబు. ఏం సినిమా చూపించారు? 24 గంటల్లో సినిమా చూపిస్తానన్నాడు రాంబాబు గారికి. జైల్లో పంపి ఏ సినిమాలు సినిమాలు ఏముండవాడా నిన్న గుంటూరు టీడీపీ తప్పక మిగతా సీట్లు మొత్తం వైసీపీ. అది కాదు, టీడీపీ కాదు ఇక్కడ. నేను పార్టీ పరం కాదు మాట్లాడుకుందాం. చదువుకున్న విజ్ఞత కన్నా మీరు అందరూ జర్నలిస్టులు, మీ జర్నలిస్టులు కానీ ఎవరైనా కానీ పార్టీలు కాదు ఇక్కడ మ్యాటర్. పార్టీలు కాదండి, ఏనండి పార్టీలు కాదండి, పార్టీలు కాదు ఇక్కడ మాట. పార్టీతో నాకు సంబంధం లేదు. నేను పార్టీతో కాదు, జగన్ కాదు ఏదైనా రావచ్చు ఏంటి. హోటల్ సో మన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చోట్లకి వస్తున్నారు, బయటికి లక్షలాది జనాలు వస్తున్నారు, మంది వస్తున్నారు. వాళ్ళు బిర్యానీ పొట్లాల కోసం వస్తున్నారు, అభిమానంతో వస్తున్నారు. అసలు ఫస్ట్ బిర్యానీ పొట్లను ఆశించిన పార్టీ ఉందంటే జగనన్న పార్టీ. అరే బిర్యానీలు మందులు అన్ని ఎవరికి అవసరము? ఎవరికి అవసరం లేదు. జగనన్న వస్తున్నాడు అనే అది పిలుపు వినిపిస్తే మాకు అప్డేట్ తెలిస్తే చాలు. ఓ ఎవడు వచ్చినా రాపోయినా ఆయన మీద ఉన్న అభిమానంతో పక్కా వస్తున్నారు. ఆయన ఇంకా బస్సు యాత్రే కానీ నార్మల్గా వస్తేనే ఆ జనం ఉన్నారంటే, ఇంకా బస్సు యాత్ర చేస్తే ఇంకా చచ్చిపోతారు. లోపట మండుతుంటది, కడుపులో మంట, తేజకారం నిన్న మనుషు చూసిన అట్లా అనిపిస్తుంది. ఇంకా ఒక్కొక్కటి గుండెలు తడ కొట్టుకుంటాయి. ఇంకా అదే అంటే జగన్ గారు బయటికి రావడం అనేది అంత ఆర్టిస్టులను పెడుతున్నారు, జూనియర్ ఆర్టిస్టులను అంటున్నారు. జూనియర్ ఆర్టిస్ట్లా ఎవడా జూనియర్ ఆర్టిస్ట్ పెట్టేది? అదే అది గుంటూరులో పోలీసులు అడ్డుకున్నారు జనాల్ని. మాటలు పోలీసులు కాకనే నిన్న గుంటూరులో ఒక జగన్ వస్తున్నాడు అంటే పోలీసు వాళ్ళు ఎందుకు ఆపిర్రు చెప్పమను. జగన్ అంటే అంత క్రేజ్. అది జనాలను ఆపడం కాదు, మంచి పథకాలు చేయడం తెలుసుకోండి. అంటే డబ్బులు పెట్టి తెప్పించుకున్నావు, నువ్వు నురిపిస్తావా చెప్పు, నురిపించండి. ఆర్పి అంటున్నాడు. ఏ ఆర్పి కూడా గుద్ద వాళ్ళు ఇంకా రాగు 2029లో కిరణ్ రాయలు ఆర్పి వీళ్ళందరూ గుద్ద వాళ్ళు ఇంకా 2029లో గుర్తు పెట్టుకోండి. పిచ్చి కూతులో కూయడం కాదు, డబ్బులు పెట్టి తెచ్చుకున్నారు జగన్, వాడి పెట్టి తెచ్చుకున్నారు. డబ్బులు పెట్టి తెచ్చుకుంటే ఏదే, ఇప్పుడు డబ్బులు పెట్టి తెచ్చుకుంటే ఏది పెట్టి తెచ్చుకుంటే పోలీసులు ఎందుకు ఆపుతారు? జనాలు పోలీసు వాళ్ళు ఎందుకు ఆపుతారు? జగన్ వస్తే గుంటూరు ఆపడానికి నువ్వేవాడివి? నువ్వేమన్నా డబ్బులు ఇచ్చినవా పోలీసు వాడివి జనాలకి చెప్పు. చేతగాక పథకాలు చేయడం చేతగాక జనాలను అడ్డుకోవడం కాదు, ఏంది డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ కాదు. ఇదన్నీ ఉంటే చేతనైతే చేసి చూపించండి. 11 సీట్లు పడిపోయింది, అది వాస్తవం. మేము ఒప్పుకుంటా.
మీరు చేసేది ఏంది? మీరు చేయండి, అభివృద్ధి చేయండి, అంతేగాని విమర్శించడము, వచ్చే జనాలను ఆపడము అది కాదు కావాల్సింది. అభివృద్ధి చేయండి. నిజంగా జనాలు జెన్యున్ గా వస్తున్నారంటారా? జెన్యున్కి వస్తారో లేదనేది 2026లో పాదయాత్ర మొదలు పెడతాడుగా, అప్పుడు ఆపుతారా? అంటే ఇప్పుడే మొదలు పెట్టచ్చు. ఆపారు, అప్పుడు ఆపుతారా? వీళ్ళంతా ఏమన్నా ఒకటన్నా పోలీసులు ఆపుతారు, ఒక చోట ఆపుతారు, ఒక ఊరికి 100 దారులు ఉంటే ఆపుతారా? గోదావరిలో పడవల మీద వచ్చారు సముద్రంలో, తెలుసా ఆ విషయం? పడవల మీద వచ్చారు గోదావరిలో, పడవల మీద ఆపుతారా? జనాలను ఆపడం పోలీసులు కదా, వాళ్ళు ఇంకా పై అధికారుల వాళ్ళు కూడా కాదు. ఒకటే చెప్తున్నా, జగన్ వచ్చినప్పుడు ప్రజలను ఆపడం అనేది, పోలీసులు ఆపడం అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఇప్పుడు సరే, ఇప్పుడు చాలా కొంతమంది ఏమంటారంటే జగన్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు సంస్కారం లేదు, అందుకే ఓడిపోయారు జగన్ అంటున్నారు. నువ్వేమంటావు? ఏం చెప్పింది? ఇప్పుడు ఏం చెప్పా? సంస్కారం లేదని ఓడిపోయారు. గుంటూరు వెస్ట్ ఉంది, గుంటూరు వెస్ట్ ఆడ నువ్వు ఎంతమందిని తీసుకొచ్చుకొని పక్కా చదువుతున్న టీడీపీ తప్పకి గెలవదు. ఎందుకంటే అక్కడ టీడీపీకి అదే కలుచుకోట. ఎందుకంటే ఎమ్మెల్యే మారడం వల్ల జగన్ ఓడిపోయాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అదొకటను కొన్ని కారణాల వల్ల ఓడిపోయిన దానికి వాస్తవం నేను కూడా అంగీకరిస్తా. ఏదో జరిగి ఉంటుంది లోపాలు, ఏదో ఓడిపోయిన దానికి కూడా అంగీకరిస్తా. ఓడిపోయిన తర్వాత మీరేం చేయాలి? అధికార పార్టీ వాళ్ళు ప్రజల కోసం మంచి చేయాలి, అభివృద్ధి పథకాలు తేవాలి. అరే మంచోడు పోయినరా బాబాయ్ రాజకీయంలో. ప్రజలు అంటేనే ఒక పిచ్చోడు అనుకుంటారు, జనాన్ని వాడుకొని కుద్దలదనే రాజకీయం. నీ తల్లి సిక్కదారుగా నీకేమేరక రాజకీయం నేను చెప్తాను. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీచకుడు, యా యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ. ట్రోల్ చేసారు వీడియో, గుద్దలంతా ఎవడో సురమ్మనికి నా పొంగే కాదు. కుర్చీ తాతది ఒక బొచ్చు బీకలేరు. కుర్చీ తాత మడత పెట్టి తెంగుతా కుర్చీ. ఏమనుకుంటా 100 మంది రాని వెనకకి జరగా తీసి పండ పెడతా. తాతగారు పవన్ కళ్యాణ్ మంచి చేస్తున్నారా? తాతగారు నాకేమెరక, నువ్వు పోయి చూడాలా. ఎవడు ఏడపోతే నాకేంది, ఐఎమ్ ద కింగ్, దట్స్ ఇట్. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీచకుడు, యా యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ నారాయణ నారదముని యమకింకరుడు. కు అంటే కుబేరుడు, డు అంటే డోడు బస్మన్న. నీకున్న మెయిన్ రాజకీయ ఎవడు అంటే సిన్సియర్ గా ఉన్న రాజకీయుడు ఏపీలో జగనే. జగన్ కింగ్ ఆఫ్ ద కింగ్. 2029 కింగ్ ఆఫ్ లీడర్స్ జగన్. ఒకటి బాగిన్ బాబాయ్, విజులు కొట్టి సపట్లు కొట్టగానే సరిపోదు. ఇగో నేను సిన్సియర్ గా ఓటేసిన, ఇంకా గుర్తుంది. నవీన్, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే.